ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం పెరిగింది. ఇది దేనికి సంకేతం అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థులు అయితే తెలుగుదేశం పార్టీ తన అధికార బలాన్ని ఉపయోగించి చాలా చోట్ల రిగ్గింగ్కు పాల్పడింది, బూతుల్ని క్యాప్చర్ చేశారు, దౌర్జన్యాలు పాల్పడి దొంగ ఓట్లు వేయించారు అని ఆరోపిస్తూ ఉంది. దాంతోపాటు పిఠాపురం లాంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బెంచ్లేసి మరీ ఓటర్లకు డబ్బులు పంచారు. 3,000 రూపాయల చొప్పున పంచి మరీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేశారు. చాలా చోట్ల ఈ పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పీడీఎఫ్కు సంబంధించిన ఏజెంట్లను కూడా కొన్ని చోట్ల లోపలికి రానిలేదు. అయితే 2019తో పోలిస్తే ఇప్పుడు భారీగా పోలింగ్ శాతం అయితే పెరిగింది. ఈ పోలింగ్ శాతం ఒకవేళ నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే, ఈ దౌర్జన్యాలు, ఈ రిగ్గింగ్ లాంటివి లేకుండా ఉంటే, ఈ పర్సెంటేజ్ల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలడం అయితే ఖాయం. 2019లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కేవలం 45.95% మాత్రమే పోలింగ్ జరిగింది. 45.95% మాత్రమే జరిగింది. ఈసారి అది ఏకంగా 69.57% వెళ్ళిందంటే దాదాపు 20% పైగా పోలింగ్ శాతం పెరిగింది. ఈ పోలింగ్ శాతం సహజంగా పెరిగిందా, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతులు క్యాప్చర్ చేసి పీడీఎఫ్ అభ్యర్థులు చెప్తున్నట్లు ఏమన్నా దొంగ ఓట్లు వేసుకున్నారా? ఒకేసారి 20% పైగా ఓటింగ్ శాతం పెరగడం అంటే ఇది ఒక అసాధారణమైన పరిణామం. ఒకవేళ నిజంగా చాలా ఫెయిర్గా ఎన్నికలు జరిగి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 9 నెలల్లో చేసిందంటూ ఏమీ లేదు. పైగా వాళ్ళని అడ్రస్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. పీఆర్సీకి సంబంధించి దాన్ని కూడా వేయడం లేదు. దీంతో సహజంగానే ఆ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అంతా ఇక్కడ పోటెత్తి ఓటింగ్ శాతం పెరిగిందా, లేకుంటే పల్నాడులో కొన్ని సెగ్మెంట్లో, కొన్ని చోట్ల, కొన్ని పోలింగ్ బూతుల్లో ఏకంగా 90% వరకు పోలింగ్ జరిగిందని కూడా పీడీఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏమన్నా క్యాప్చర్ చేసి రిగ్గింగ్ లాంటిది పాల్పడ్డారా? ఈ పోలింగ్ శాతం పెరిగిన తీరుని బట్టి చూస్తే ఫెయిర్గా ఎలక్షన్ జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇది తప్పనిసరిగా ఇబ్బందికరమైనది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడే ఓటర్లు పోటెత్తుతూ ఉంటారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు చూస్తే గతంలో 54% ఓటింగ్ జరిగింది ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానానికి. ఈసారి అది ఏకంగా 69.50% వెళ్ళిందంటే 15% పైగా పోలింగ్ శాతం పెరిగింది. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ అక్కడ కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 89.60% ఉంటే ఈసారి 92.40%కి వెళ్ళిపోయింది. అంటే 2.8% ఓటింగ్ పెరిగింది. టీచర్స్ మూకుమ్మడిగా ఓట్లు వేస్తూ ఉంటారు కాబట్టి గతంలో కూడా 89.6% పోలింగ్ నమోదైతే ఈసారి ఇంకా పెరిగి 92.40 92.40% వెళ్ళింది. 2.8% పెరిగింది. ఇది కూడా అధికార పార్టీకి ఇబ్బంది రావచ్చు మరి. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే పోలింగ్ అయితే భారీగా పెరిగింది. గతంలో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మరీ ఊహించిన దానికంటే అసాధారణంగా పెరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల వల్ల పెరిగిందా, లేకుంటే నిరుద్యోగుల్లో, యువతలో ఉన్న వ్యతిరేకత కారణంగా పెరిగిందా అన్నదే ఇప్పుడు కీలకమైన. నిజంగా ఎలక్షన్ ఫెయిర్గా జరిగి ఈ స్థాయిలో పోలింగ్ శాతం పెరగడం అంటే అది తప్పనిసరిగా అధికార పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. మరి ఏమన్నా వీళ్ళు దొంగ ఓట్లు వేయించుకొని అలా చేసి ఉంటే మాత్రం చెప్పలేం. సో మార్చి 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజు తెలుస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం ఇక ఏ రెడ్ బుక్ కూడా ఆ పార్టీని, ప్రభుత్వాన్ని అంత ఈజీగా కాపాడడం అనేది కష్టం. అయితే ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏకంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి మరీ మానిటర్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు ప్రతి 2 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు తమ పార్టీ నాయకులతో. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దానిపైన. పైగా పోలీసులు, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళకు వంతపాడారు. జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని మాట్లాడిన ఈసీ అధికారులు యథేచ్ఛగా పిఠాపురం లాంటి చోట బెంచీలేసి మరీ డబ్బులు బహిరంగంగా పంచుతూ ఉంటే ఆ వీడియోలు బయటకు వచ్చినా సరే ఏమీ చేయలేని పరిస్థితి, అడ్డుకోలేని పరిస్థితి. సో మార్చి 3వ తేదీన ఏంటి అన్నది తేలుతుంది. ఈ ఎన్నికల రిజల్ట్ కూడా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయవచ్చు.